హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్. ఐ యామ్ బ్యాక్. ఇప్పటి నుంచి వ్లాగ్స్ కాదు కానీ టెక్నికల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. షార్ట్ కట్ కీస్ కానీ ఏదైనా ఉపయోగపడుతుంది అనిపించేటివి నేను ఇప్పటి నుండి అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గానే. హోప్ ఇదైనా కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చాలామందికి ఇప్పుడు టైపింగ్ కీబోర్డ్ దగ్గర మన ఇమేజ్ రావాలి అనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది కాబట్టి. కానీ ఇన్బిల్ట్గా కొందరికి కీబోర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఫోటో ఇమేజ్ పెట్టే ఆప్షన్. కానీ కొన్ని ఫోన్లో ఇన్బిల్ట్ ఇవ్వదు. సో మనం యాప్ ఇన్స్టాల్ చేయాలి. యాప్ చూపిస్తాను, అది ఏం యాప్ అంటే ఫ్యాన్సీకీ. ఇప్పుడు చూడండి, కీబోర్డ్ మీద నా ఫోటో ఉంది, ఎంత బాగుంది. చేయాలి, అందువల్ల ఫ్యాన్సీకీ అనే యాప్ ఉంటుంది, అది చూపిస్తాను. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి డైరెక్ట్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగో ఇదే ఫ్యాన్సీకీ అనే యాప్. యాప్ ఓపెన్ చేయగానే మనకు వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫోటోస్ ఇది ఫోటో సింబల్ ఉంది కదా, ఈ లోగోని క్లిక్ చేసినామంటే మనకి గ్యాలరీ చూపిస్తుంది. మన గ్యాలరీలోని ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకున్నాను, మనం డ్రాగ్ చేసుకోవాలి, జూమ్ చేయాలి, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, డ్రాగ్ చేసుకోవచ్చు. కీబోర్డ్కి కరెక్ట్ పర్ఫెక్ట్ వచ్చేలా సెట్ చేసుకోవాలి. నేను ఇలా పెట్టి సెట్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోన్స్ కూడా ఎలా ఉండాలి అనేది చూపిస్తుంది. డార్క్ ఉండాలా, లైట్గా ఉండాలా, బ్యాక్గ్రౌండ్లో ఈ గీతలు కూడా పడాలా, లైన్స్ అని అన్ని షేప్స్ చూపిస్తుంది. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. మనం కంఫర్ట్గా బాగా క్లియర్గా కనిపించాలి అనుకుంటే మనం ఈ బ్రౌన్ కలర్, ఆరెంజ్ కలర్ పెట్టుకోవచ్చు, లేదా యాష్ కలర్ పెట్టుకోవచ్చు. ఏం కాదు, మనకు ఫోన్స్ ఎలాగో తెలుసు స్పెల్లింగ్స్. ఫోటో మనకు క్లియర్గా కనిపించాలనుకుంటే ఫస్ట్ ఏ ఆప్షన్నే క్లిక్ చేస్తే అయిపోతుంది. నేను ఏ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఇందులో మళ్ళీ షేప్ సైజ్ కూడా చూపిస్తుంది చూడండి. షేప్ 0, మన ఫోన్ స్పెల్లింగ్ పక్కన సర్కిల్ ఉంది కదా, బాక్స్ షేప్ చేసుకోవాలా, సర్కిల్ షేప్ చేసుకోవాలా అని అన్ని రకాలుగా చూపిస్తుంది. ఆ తర్వాత కలర్, ఏ కలర్లో ఫోన్స్ ఉంటే బాగుంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సైజు, చిన్నగా ఉండాలా, పెద్దగా ఉండాలా ఫోన్స్, ఇలా సెట్ చేయొచ్చు. ఆ తర్వాత స్ట్రోక్, అంటే డార్క్ కలర్ రావడం, లైట్ కలర్ రావడం. చూడండి, అబ్జర్వ్ చేశారా, ఇక్కడ డార్క్ కలర్ వైట్ వస్తుంది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వైట్ కలర్ మొత్తం పోయింది. ఇన్నర్ షాడో చూపిస్తుంది లైట్గా, లోపల బ్లాక్ కలర్ చూపిస్తుంది కదా, అది ఇన్నర్ షాడో. ఇలా సెట్టింగ్స్ అన్నీ చూసుకోండి, మనకు నచ్చిన సెట్టింగ్స్ మనం పెట్టుకొని నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఇలా. సో ఇప్పుడు ఈ ఫోన్స్కి బ్యాక్గ్రౌండ్ మనం యాష్ కలర్ వేసినాం కాబట్టి అసలు ఫోటోనే కనిపిస్తలేదు. అందుకే ఈ ఏ ఆప్షన్ ఫస్ట్ ఇది క్లిక్ చేస్తేనే కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నాను. లేకపోతే నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫోన్స్ చూపిస్తుంది, ఏ ఫోన్స్ మనం పెట్టుకోవచ్చు అని. చూడండి, ఇక్కడ ఫోన్స్ చేంజ్ అయ్యింది, AWER డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పెడితే ఇక్కడ ఫోన్స్ ఇంకా చేంజ్ అయ్యాయి. ఇంకో ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఫోన్స్ చాలానే ఉన్నాయి. ఈ ఫోన్స్ అన్నీ క్లిక్ చేస్తే మనకు నచ్చిన ఫోన్స్ పెట్టుకోవచ్చు. బ్లూ కలర్ బబుల్స్ ఉన్నాయి కదా, మనం టైప్ చేసేటప్పుడు ఫోన్స్ క్లిక్ చేసామంటే ఈ బబుల్స్ వస్తాయి. ఈ వైట్ కలర్ ఉంది కదా, అది కూడా మనం టైప్ చేసేటప్పుడు క్లిక్ చేసామంటే అవి మెరుస్తాయి అన్నట్టు. ఇక్కడ మనం జస్ట్ ఇలా టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇలా చూపిస్తాయి. ఈ దిల్ షేప్స్ ఉన్నాయి కదా, లవ్ షేప్స్, అది కూడా అంతే. మనం ఇక్కడ స్పెల్లింగ్ ఏదైనా టచ్ చేసామనుకో టైపింగ్ చేసే టైంలో అవి రీప్లేస్ అవుతాయి. ఒక్కొక్కనట్టయితే ఇది కూడా అంతే. ఇది డ్రాగ్ చేసినప్పుడు, మనం డ్రాగ్ చేసేటప్పుడు ఇవి వస్తాయి అన్నట్టు. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్, ఆల్ఫా, గ్రానైట్, డిస్టెన్స్ ఇవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మ్యూజిక్, ఇక్కడ ఈ సౌండ్స్ మనం సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే మనం ఇట్లా ఫోన్ క్లిక్ ఈ స్పెల్లింగ్స్ క్లిక్ చేసామంటే ఈ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. సో దీనివల్ల ఛార్జింగ్ వేస్ట్ అవుతుంది, అందుకే నేను ఇది కూడా తీసుకోవట్లేదు. మీకు నచ్చితే ఇది తీసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ మనం ఫోన్స్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఫోన్స్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసి ఏదో ఒక సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఏ ఫోన్స్ కావాలి, ఏ స్టైల్లో కావాలి అనేవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ తర్వాత ఇవి క్లిక్ చేసే దాన్ని బట్టి పైన బబుల్స్ వస్తాయి. ఇది సేవ్ చేసిన తర్వాత ఇది కూడా అంతే, డ్రాగ్ చేసినప్పుడు ఇది మ్యూజిక్, మనం స్పెల్లింగ్స్ని టచ్ చేసినప్పుడు సౌండ్ చేస్తాయి. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఫొంట్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఫొంట్ కలర్కి వెళ్ళి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నేను బ్లూ పెడుతున్నా, వైట్ పెడుతున్నా, ఇలా సైజు
పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. చిన్నగా చేస్తే చూడండి ఫోటో క్లియర్గా అనిపిస్తుంది, కానీ ఫోన్స్ కనిపిస్తుంది. ఫోన్స్ మనకి స్పెల్లింగ్స్ మనకు పర్ఫెక్ట్గా ఇక్కడే ఉంటుందని తెలిస్తే ఇలా ఫోన్స్ చిన్నగా చేయొచ్చు. మనకు తెలియదు అన్నప్పుడు ఫోన్స్ పెద్దగా చేసుకోవడం బెటర్. ఇంత సైజ్ చాలు. బార్ కోడ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ అవి కలర్లు చేంజ్ అవుతున్నాయి చూడండి. సో ఫైనల్గా ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేసేసాను. ఇప్పుడు చూడండి నాకు ఇలా వచ్చింది. ఇందులో మళ్ళీ ఇంకో సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్, ఇక్కడ ఎఫ్ అనే సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ థీమ్స్, కూల్ ఫన్స్ ఇవన్నీ వస్తాయి. థీమ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం వెళ్ళిన సెట్టింగ్ వెళ్తుంది. మన హిస్టరీ కూడా చూపిస్తుంది. ఇంతకుముందు మనం కీబోర్డ్ ఎలా సెట్ చేసుకున్నాం ఫొటోస్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. నేను 1 2 3 4 ఆల్రెడీ 3 ఎక్స్ట్రా చేశాను. ఆ కీబోర్డ్ చూపిస్తుంది. ఇది ఫస్ట్దేమో నేను ఇప్పుడు ఫ్రెష్ చేశాను. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనం మళ్ళీ కొత్తగా ఫ్రంట్ ఫొటోస్ పెట్టుకోవచ్చు కీప్యాడ్. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, అందులో వెళ్దాం. లాంగ్వేజెస్, మనకి ఏ లాంగ్వేజ్ వస్తో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్, ఆటో క్యాపిటలైజేషన్ అని పెట్టామంటే ప్రతి వర్డ్కి ఫస్ట్ స్పెల్లింగ్ క్యాపిటల్లో చూపిస్తుంది. నెక్స్ట్ వర్డ్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు జీఓ వర్డ్ గుడ్ ఉంది, జీఓ అని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా గుడ్ అని చూపిస్తుంది. ప్రిడిక్ట్ ఇమోజీస్ కూడా ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు. ఇలా సెట్టింగ్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత కీ ప్రెస్ పాపప్, మనం కీని ఇలా ప్రెస్ చేసామంటే పాపప్ చూపిస్తుంది. కీ ప్రెస్ ఎఫెక్ట్, ప్రెస్ చేసామంటే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా, చూడండి ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, క్లిక్ చేసిన వెంటనే ఈ బబుల్స్ వస్తున్నాయి. ఇలా మనం సెలెక్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఇది వద్దు, ఛార్జింగ్ వేస్ట్ అవుతుంది. ఇవి కూడా అంతే, డ్రాగ్ చేసినప్పుడు చూపిస్తుంది అలా. నంబర్ రో ఇమోజీ రో ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. నంబర్ రో ఇమోజీ రో ఎందుకు పెట్టాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఒకే కీబోర్డ్లో 1 2 3 4 5 నెంబర్ మొత్తం ఇచ్చేసాడు. అదే ఒకే కీప్యాడ్లో ఇమోజీస్ అన్నీ ఇచ్చాడు, రీసెంట్ ఇమోజీస్. అంటే ఈ కీప్యాడ్లో మనకి ఇప్పుడు ఫోన్స్ మొత్తం ఉన్నాయి, 1 2 3 మొత్తం ఉన్నాయి, అలాగే ఇమోజీస్ కూడా ఉన్నాయి. ఇలా సెట్ చేసుకున్నామంటే షార్ట్కట్గా ఈజీగా 1 2 3 టైప్ చేయొచ్చు, ఫోన్స్ టైప్ చేయొచ్చు, ఇమోజీస్ కూడా ఒకేసారి పెట్టేయచ్చు. ఇక్కడ ఇంకో సెట్టింగ్ కూడా ఉంది. ఎఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కూల్ ఫన్స్ అని వస్తుంది. ఈ కూల్ ఫన్స్లో మనకి ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ నేను పెట్టుకున్న మైన్ అనే దాంట్లో మనం ఇంతకుముందు చేసి సేవ్ చేసినవి అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకున్నది చూడండి, ఎంత మంచిగా ఉంది. ఫోంట్ పర్ఫెక్ట్ ఫోటో పెట్టి ఇలా ఎడిట్ చేసుకుంటే కీప్యాడ్ బాగుంటుంది. ఇది ఇంకో ఫోంట్ కీబోర్డ్ పెట్టాను నా ఫోటోతో, ఇది కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. నేను స్టార్టింగ్లో ఇది ఉండేది బ్లాక్ అండ్ వైట్, ఆ తర్వాత ఇది పెట్టుకున్నాను, ఆ తర్వాత ఇది. సో అంతే అండి. మంచి పర్ఫెక్ట్ ఫోటో చూసి స్పెల్లింగ్స్ సెట్టింగ్స్ అన్నీ చూసి ఎడిట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మనం ఎందుకంటే ఎప్పుడు మనం టైప్ చేసినా మన ఫోటో కనిపిస్తుంది, ఎదుటి వాళ్ళు మన ఫోన్ తీసుకొని టైప్ చేసినా కూడా మన ఫోటో కనిపిస్తుంది. కాబట్టి చూసి మంచి ఫోటో పెట్టుకోండి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లే స్టోర్లో ఫ్యాన్సీ కీ అనే యాప్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.